ఈ రోజు ఈ వీడియోలో గేమ్ చేంజర్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్, కియారా అడ్వాణి, ఎస్జే సూర్య లీడ్స్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రామ్ నందన్ రీసెంట్ గా వైజాగ్ కి కొత్త కలెక్టర్ గా వస్తాడు. వచ్చి రావటంతోనే జిల్లాలో ఏ ఏ క్రైమ్స్ జరుగుతున్నాయి, వాటి వెనక ఎవరెవరు ఉన్నారు అని లిస్ట్ వేసి వాళ్ళందరికీ మానేయమని రీజనబుల్ వార్నింగ్ ఇస్తాడు. అంటే ఉన్న పలంగా ఎదవ పనులన్నీ ఆపేసి మంచి మనిషిగా మారటం కష్టం కాబట్టి మెల్లగా మారమంటాడు. ఇక జిల్లాలో జరిగే మేజర్ కరప్షన్ క్రైమ్స్ వెనక మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి ఉంటాడు. తను ఏపీ సీఎం అయిన బొబ్బిలి సత్యమూర్తి కొడుకు. ఏం చేసైనా నెక్స్ట్ ఏపీకి తనే సీఎం కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ టైంలో కలెక్టర్ తనని టార్గెట్ చేయడంతో ఎలాగైనా తన పవర్ వాడి కలెక్టర్ ని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. కానీ బతిమాలినా, బెదిరించినా, భయపెట్టినా రామ్ లొంగడని కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మినిస్టర్ కి క్లారిటీ వస్తుంది. ఈ లోపు సత్యమూర్తి చనిపోవడంతో రాష్ట్రానికి నెక్స్ట్ 30 ఏళ్లు తనే సీఎం గా ఉండేలా మోపిదేవి పథక రచన మొదలెడతాడు. ఇక రాష్ట్రం మందే అని మోపిదేవి సంబరపడుతున్న టైంలో సత్యమూర్తి చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియో ఒకటి బయటకు వస్తుంది. ఆ వీడియోతో మొత్తం రాష్ట్ర రాజకీయమే మారిపోద్ది. అలాగే సత్యమూర్తి నడుపుతున్న అభ్యుదయం పార్టీకి కలెక్టర్ రామ్ నందన్ కి ఓ లింక్ ఉందని బయటపడుతుంది. మరి ఆ లింక్ ఏంటి, అసలు ఈ రామ్ నందన్ ఎవరు, తనకి ఆ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి, మోపిదేవి కోరుకున్నట్టు తను రాష్ట్రానికి సీఎం అయ్యాడా, ఈ ప్రాసెస్ లో తను రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసం ఏంటి, చివరికి కలెక్టర్ కి మినిస్టర్ కి మధ్య గొడవ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఈ రోజు ఈ సినిమా చూడబోతున్నాను అనే ఆనందంలో రాత్రి అంతా నాకు అసలు నిద్రే పట్టలేదు. అంత ఎక్సైటెడ్ గా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని నిమిషం నిమిషం లెక్క పెడతా ఉన్నా. కానీ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది ఈ సినిమా. ఏదో కొన్ని సీన్లు, ఐడియాలు తప్పితే మిగిలిన సినిమా అంతా ఆ సీన్ ఇంతకు ముందు 10 సార్లు చూసాం, ఈ సీన్ ఎప్పుడో 20 సార్లు చూసాం అన్నట్టు సాగింది. అయినా శంకర్జీ క్యా హోగయా ఆప్కో. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ గా ఉంది. ఇంట్రడక్షన్ సీన్ లో రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయినా ఫైట్ మాత్రం మామూలుగానే ఉంది. ఇక రామ్ నందన్ వైజాగ్ కి కలెక్టర్ గా రావటం, క్రిమినల్స్ ని టార్గెట్ చేయటం లాంటి సీన్లన్నీ చాలా రొటీన్ గా ఉంటాయి. కానీ రామ్ చరణ్ కి, ఎస్జే సూర్యకి మధ్య వచ్చే క్లాష్ మాత్రం బాగుంది. ఇద్దరు నువ్వా నేనా అని వార్నింగ్ ఇచ్చుకునే సీన్లు అదిరిపోయినాయి. ఇక మధ్యలో రామ్ చరణ్ కి, కియారా అద్వానీకి మధ్య వచ్చే లవ్ స్టోరీ లాజిక్ లేని రొటీన్ రొట్ట అనేలా ఉంది. అసలు ఏ మాత్రం ఫీల్ అనేదే ఉండదు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్లేదు అనిపించింది. ఇక్కడ వచ్చే ట్విస్ట్ కూడా ఓకే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవటం చాలా బెటర్ గా స్టార్ట్ అవుద్ది. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ బాగుంది. ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఒక 30 మినిట్స్ ఉంటదేమో. ఇక దీని తర్వాత మళ్ళీ మామూలే. రామ్ చరణ్ కి, ఎస్జే సూర్యకి మధ్య వచ్చే టగ్ ఆఫ్ వార్ సీన్స్ తప్పితే మిగిలిన సినిమా అంతా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటది. ఊహ కన్నంది ఏదైనా జరిగితే బాగుండు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం గానీ అలాంటిది ఏమీ జరగవు. రామ్ ని ఆపటానికి మోపిదేవి, మోపిదేవిని ఆపటానికి రామ్ వేసే ప్లాన్లన్నీ పాత చింతకాయ పచ్చళ్ళలానే ఉంటాయి. ఇక క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తూ చాలా లేజీగా ఉంటది. మొత్తంగా సినిమా అయ్యాక నాకైతే నచ్చలేదు గాని మిగిలిన వాళ్ళందరికీ నచ్చి సినిమా సంక్రాంతికి మంచి హిట్ అవ్వాలని ఆశపడుతూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ గా, అప్పన్నగా రామ్ చరణ్ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే అది కేవలం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసమే. తన డైలాగ్ డెలివరీ, డాన్సులు, స్టైల్ అన్ని ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. ఇక కియారా అడ్వానీకి చేయడానికి పెద్దగా ఏమీ లేదు. అసలు తన ఈ సినిమాలో ఎందుకు ఉందో కూడా నాకు అర్థం కాలేదు. తనని డాక్టర్ అంటారు, ఓల్డేజ్ హోమ్ నడుపుద్ది అంటారు, అలాగే లాస్ట్ లో మళ్ళీ కౌంటింగ్ సెంటర్ లో కూర్చొని ఓట్లు లెక్క పెడతా ఉంటది. ఏం చేస్తుందో సినిమాలో. ఏదో డబ్బులు ఇచ్చి హీరోయిన్ ని పెట్టుకున్నాం కదా, ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో పడేయండి అన్నట్టు ఏందో. ఇక పార్వతిగా అంజలి పర్లేదనిపించింది. తనకిది అలవాటైన రోలే. ఇక బొబ్బులి మోపిదేవిగా ఎస్ఏ సూర్య ఆకట్టుకున్నాడు. తనకి అలవాటైన మేనరిజమ్స్ తో అల్లించాడు. ఇక శ్రీకాంత్, జయరాము, సునీల్ తదితరులంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బానే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిరాకు తెప్పించింది. చెవులు పోయినాయి అసలు. కానీ పాటలు పర్లేదు. ఇక ఎంతో హైప్ చేసిన జరగండి జరగండి సాంగ్ మాత్రం అటు ఆడియో పరంగానే కాకుండా విజువల్ గా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. డబ్బులు బొక్క. ఇక డైరెక్టర్ శంకర్ విషయానికి వస్తే తన పనితనం అంతంత మాత్రంగానే ఉంది. బాగా డిసప్పాయింట్ చేశాడు. కార్తిక్ సుబ్బరాజ్ అందించిన పాచిపోయిన కథకి అంతే పాచిపట్టిన స్క్రీన్ ప్లే రాసి శంకర్ దీన్ని మనకు ప్రెజెంట్ చేశాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, రీసెంట్ టైంలో నేను ఏ సినిమాకి ఈ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళలేదు. మేబీ దీని వల్ల నాకు సినిమా అంతగా నచ్చకపోయి ఉండొచ్చు. సో మిగతా వాళ్ళకి నచ్చొచ్చేమో. టాక్ ఎలా ఉన్నా హిట్ అయితే అదే హ్యాపీ. అది విషయం. Unpredictable.